ఒక దళితుడి ఎమ్మెల్యే ఇంటి పైన కోడిగుడ్ల దాడి, టమాటాల దాడి చేశారని చెప్పేసి బీజేపీ వాళ్ళని మీరు అంటా ఉన్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే నేనేం అడుగుతున్నా అంటే మిమ్మల్ని, ఇక్కడ మనమందరం కూడా హిందువులం, ఎవరు ఇక్కడ వేరే మతస్థులు లేరు. ఇక్కడ అదే అంశాన్ని కూడా మీరు ప్రస్తావించారు. బీజేపీ వాళ్ళు మేము హిందువులం కాదానని మీరు ప్రస్తావిస్తున్నారు. అవును, అందరం కూడా హిందువులమే, భారతదేశంలో ఉన్న వాళ్ళందరం. కానీ ఇటువంటి మంత్రమైన, గుడైన, గోపురమైన అందరం కలిస్తేనే కదా బూతులు మాట్లాడడం, అదెంతవరకు కరెక్ట్? ఇదే అంశంలో ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అందరం హిందువులే, అందరికంటే ఎక్కువ హిందూ మతాన్ని ఆచరించేది, సనాతన ధర్మాన్ని రక్షించేది ఇక్కడ ఉన్న దళితులు, ప్రత్యేకంగా మాదిగల తెలంగాణ వ్యాప్తం తీసుకుంటే. హిందూ మతం అంటే ఏంది, హిందూ ధర్మం అంటే ఏంది, ఎవరు ప్రాక్టీస్ లో ఉన్నారు, ఎవరు రాజకీయంగా వాడుకుంటున్నారు అనేది మీలాంటి వాళ్ళు కావచ్చు సమాజం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ హిందూ మతం పేరు మీద కులాల కుంపట్లు పెడుతుంది, కుల అవమానాలు చేస్తున్నది ఎవరు, ఇలా దళితులని ఈనంగా చూస్తున్నది ఎవరు, ఏ విలువలు చూస్తున్నది కూడా మనం చర్చించుకోవాల్సిన సందర్భం ఉంది. ఇలా మందుల సామువేల్ గారు ఒక మాటని ఎగ్జాంపుల్ చెప్తూ, తన అన్నది కూడా కాదు ఆ మాట, మళ్ళీ మనం అనకూడదు కానీ ఈ పదం ఇట్టనడా అట్టనడా అనే కూడా అని చెప్పి ఆయన ఒక గ్రామీణ ప్రాంతాల్లో ఒక వ్యవహారిక భాషలో మాట్లాడడానికి మాత్రం చెప్పడం జరిగింది. దాని ద్వారా ఆ సామాజిక ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన బాధ కలిగితే తన వ్యాఖ్యలు తీసుకుని క్షమాపణ చెప్పండి. కానీ ఇలా ఎలాంటి సంబంధం లేదు. ఇలా బీజేపీకి ఏం సంబంధం? బీజేపీ హిందుత్వానికి ఏమైనా బ్రాండా, పేటెంట్ హక్కాలకి ఏమైనా బీజేపీకి కాదు కదా. ఇలా బీజేపీ అనేది హిందుత్వాన్ని, హిందూ దేవుళ్ళని, దేవతలందరినీ కూడా రాజకీయంగా వాడుకుంటున్నది. ఇవాళ ఇదే తెలుగు నేల మీద, ఈ తెలంగాణ గడ్డ మీద మేము గుర్తు చేస్తా ఉన్నాం. చిన్నజీయర్ స్వామి అనే వ్యక్తి, కోట్లాది మంది భక్తులు వెళ్లే సమ్మక్క సారక్క గారి అమ్మల్ని వాళ్ళ దేవతల, వాళ్ళు ఒక ఆదివాసీలు అని చెప్పి అవహేళన మాట్లాడిన రోజు ఈ బీజేపీ కానీ ఈ రోజు సనాతన ధర్మ ముసుగులు వచ్చి ప్రజల మధ్య వైషమ్యాలు చిచ్చు పెట్టడానికి వస్తున్న వాళ్ళు ఎక్కడ పోయారని మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఇదే ఇక్కడ ఎన్నో చోట్ల కులం పేరు మీద హత్యలు జరుగుతా ఉన్నాయి, దళితుల మీద హత్యలు జరుగుతా ఉన్నాయి, ప్రేమ వివాహాలు చేసుకుని చంపుతా ఉన్నారు. ఆ రోజు హిందూ సంఘాలు కావచ్చు, ఈ బీజేపీ లాంటి పార్టీలు ఎందుకు ముందుకు రాలేకపోతున్నాయి? ఇలా ఏం జరగని దానికి కేవలం ఇక వాళ్ళ ఎజెండా కూడా ఉత్తర భారతదేశంలో ఇలాంటి అభివృద్ధి చేయరు, కేవలం మతం మీద కులాల కుంపట్టు పెట్టి అధికారానికి వచ్చే సందర్భంలో ఈ రోజు కేవలం తెలంగాణ కూడా అధికారం రావడం ఎప్పటి నుంచో కోరిక ఉంది వాళ్ళకి. ఆ కోరిక నెరవేర్చుకోవడం కోసం ఈ రోజు ప్రత్యేకంగా మాదిగల పక్షపాతిగా ఉంటూ ఎస్సీ వర్గీకరణ చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజా పరిపాలన అస్థిరపరిచి కులాల కుంపట్టు రాజేసి ఇక్కడ ఏదో జరిగిపోతుందనే ఒక డైలామాని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే కేవలం ఇలా బీజేపీ నరేంద్ర మోడీ గారి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పడిపోతా ఉన్నది. కారణం ఇలా ప్రపంచ యుద్ధాలు జరుగుతున్న సందర్భంలో ఇలా మనకంటే ఒక ప్రత్యేకమైన విదేశీ విధానం ఉంది. ఆ విదేశీ విధానంలో వైఫల్యం చెంది ఈ రోజు మన గ్యాస్ కొరతతోటి లేదా పెట్రోలియం కొరతతోటి చాలా సంఘర్షణకు లోనవుతున్న సందర్భంలో ఎన్ని ఎత్తుగలను పక్కదారి తీసుకోవడం కోసం కేవలం అసందర్భంగా సంబంధం లేని అంశాన్ని ఇలా మందుల సామువేల్ గారు కేవలం దళితుడు మాదిగా అనే వ్యక్తి మీద పెట్టి దీన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఒక సమస్యలు అన్నప్పుడు ఎవరైనా బాధపడి ఉంటే ఆ బాధకు ఆయన క్షమాపణ చెప్పాడు, వెనుక తీసుకున్నాక కూడా ఇంకా చేస్తున్నారు. ఇంటి మీద పోయి తల్లిని, బిడ్డను, ఆడపిల్లను తిట్టాడు. మన ఇదే సంస్కృతి. ఇలా ఆయన అన్న చెప్పింది మీరే చూస్తే మనం వీడియోలో మళ్ళీ మాట్లాడలేము. కానీ ఇలా ఇంటి మీద తల్లిని, అక్కని, భార్యని అందరినీ కూడా బండబోలు తిట్టే సందర్భం. మరి దీనికోసం సమానం చెప్తారు. ఇలా మీరు ఎవరైనా మారచ్చు, ముస్లిం తిట్టొచ్చు, క్రిస్టియన్ తిట్టొచ్చు, దళితులను తిట్టొచ్చు, ఓన్ తిట్టొచ్చు. కానీ దళితులు ఓన్ అనొద్దా? తరతరాలుగా యుగాలుగా ఈ దేశంలో పీడించబడ్డవాడు, కులం పేరు మీద అవమానించబడ్డవాడు, ఒక ఈ వేదాల వలన లేకపోతే దీని వలన జరిగినాయి, చారిత్రాత్మక జరిగినాయి అని చెప్పి ఇలా ఒక మాట మాట్లాడుతూ ఉన్నాం. ఇలా చిన్నజీయర్ స్వామి అంటే ఏమన్నాడు, హిందూ అంటే కాఫీరు ఏదో అవయాలా మాట్లాడాడు. ఆయన మీద దాడి చేసిర్రా? ఎందుకు దాడి చేయలేరు? ఇలా ఎవరు అవమానించు? రామ్ గోపాల్ వర్మ పొద్దున్న లేస్తే రాముని, మనందరం ఆరాధించే రాముని, కృష్ణుని, ఎంతో మంది దేవతలు అందరూ అవమానిస్తూ ఉంటాడు. ఆ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళని కానీ చిన్నజీయర్ స్వామి, రామ్ గోపాల్ వర్మ దాడి చేసిరేనా? ఎందుకు చేయరు? కులం, ఈ దేశంలో కుల ప్రభావం ఉంటుంది. ఇలా సామాన్యుడు ఏం మాట్లాడడం ముందుకే ఏదో మాట్లాడనని చెప్పి, ఏదో అన్నడని చెప్పి ఈరోజు చిరువులు పలవలు చేసి ఇలా ఆయన మీద బదనం చేస్తా ఉన్నారే. మరి ఇలా ఇదే చిన్నజీయర్ స్వామి మీద, ఇదే రామ్ గోపాల్ మీద ఎందుకు దాడి చేయలేకపోతున్నారు వీళ్ళు? బీజేపీ వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు? ఇలా మళ్ళీ అంటారు హిందూ ముస్లిం పంచాయతీ చూసారు. ఏం చేసి ఇలా నిన్న ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అక్కడ బీజేపీ అధ్యక్షుడు పాల్గొండి, ఇక్కడ రామచంద్ర పాల్గొన్నారు. కింద సామాన్య దయచేసి విఘ్నులైన తెలంగాణలో ఎంతో చైతన్యవంతం విద్యార్థులకు, మేధావులకు, లేదా ప్రజా సంఘాలకు ప్రజలారా గుర్తు చేస్తాం. ఊర్లలో హిందూ ముస్లిం లేదు, కులం భేదం లేకుండా, తారతమ్యం భేదం లేకుండా అన్న, బావ, అక్క, చెల్లి అని పిలిపించుకుని ఈ గొప్ప సంస్కృతి కలిగినటువంటి ఈ నేల మీద కులాల కుంపట్లు, మతాల చిచ్చుపెట్టడానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తా ఉన్నది. ఖచ్చితంగా మనం తిప్పుకోవటాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.